దీంట్లో మనకి టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ చేస్తాము. బట్ ఇది లైక్ జిఎల్ అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లేలో ఎలాంటి విధంగా షో చేయదు. బట్ టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో దీంట్లో మనకి టీ కోడ్స్ వచ్చేసి క్రియేట్ హోల్ డాక్యుమెంట్ FB11లోకి వెళ్ళి చేస్తాం. జిఎల్ లైన్ ఐటెం డిస్ప్లే వచ్చేసి FB13Nలోకి వెళ్ళి చెక్ చేస్తాం. డిస్ప్లే డాక్యుమెంట్ FB03లో వెళ్ళి చూస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకేనా? ఇప్పుడు స్క్రీన్ SAP స్క్రీన్ ఓకే సార్. ఓకే సార్. వచ్చింది మళ్ళీ PPTలోకి వచ్చింది. ఓకే. ఓకే, FB11లోకి వెళ్తున్నానండి. చూడండి, పోస్ట్ హెల్డ్ డాక్యుమెంట్ హెడర్ డేటా అని చూపిస్తుంది. ఇక్కడ ఎంటర్ అని ఉంది కదా, ఎంటర్ న్యూ డాక్యుమెంట్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత సేమ్ పార్క్ డాక్యుమెంట్ ఏ విధంగా వచ్చిందో అదే విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా SA డాక్యుమెంట్ .1 పీరియడ్ 9th INR రెఫరెన్స్ నెంబర్ ఇక్కడ 17 తీసుకుంటున్నాను. రెంట్ అకౌంట్ 40 is the డెబిట్ అకౌంట్, అంటే రెంట్ అకౌంట్. అండ్ దెన్ ఎంటర్. ఇక్కడ వచ్చేసి నేను 15,000 ఇస్తున్నాను. రెంట్ అకౌంట్ 50 is the బ్యాంక్ అకౌంట్, అండ్ దెన్ ఎంటర్ 15,000 బ్యాంక్ అకౌంట్. ఓకే, డాక్యుమెంట్లో వెళ్తున్నాను, హోల్డ్ చేస్తున్నాను. చూడండి, టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ అడిగింది. ఇక్కడ 222 ఇస్తున్నా. 222 టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ 222. ఓకే, హోల్డ్ డాక్యుమెంట్. చూసారా, డాక్యుమెంట్ 222 వాజ్ హెల్డ్. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది /N3Nలోకి వెళ్తున్నాను. ఎంటర్. చూసారా, ఎక్కడైనా కనపడుతుందా? స్ట్రక్ అయిపోయింది సార్. అక్కడికి పోస్ట్ డాక్యుమెంట్ స్ట్రక్ అయిపోయింది సార్. ఇప్పుడు కనబడుతుందా జిఎల్ అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లే? ఇప్పుడు కనిపిస్తుంది సార్. యా, ఇప్పుడు మనము టెంపరరీ నెంబర్ జనరేట్ చేసాము 222తో. ఇప్పుడు దీన్ని 15,000తో పోస్ట్ చేశాను. ఈ 15,000 అనేది జిఎల్ అకౌంట్ లైన్ ఐటెం డిస్ప్లేలో చూపిస్తుందో లేదో చూడండి. ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ రీసెంట్గా పోస్ట్ చేసింది ఏమైనా కనపడుతుందా? ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఓకే, సో ఇప్పుడు దాన్ని మళ్ళీ క్లియర్ చేయాలి. క్లియర్ చేయాలంటే అదే ప్లేస్లోకి వెళ్ళాలి. మళ్ళీ FB11లోకి వెళ్ళాలి. న్యూ సెషన్ తీసుకున్నాను, FB11. ఇంతకు ముందు ఎక్కడ FB11లోకి వెళ్ళి ఎంట్రీ పాస్ చేసావో అదే ప్లేస్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపరరీ డాక్యుమెంట్ నెంబర్ సార్ ఇక్కడ స్ట్రక్ అయిపోయింది. ఏదైతే ఇప్పుడు వచ్చింది టెంపరరీ వచ్చింది. యా, ఇప్పుడు నువ్వు డాక్యుమెంట్ నెంబర్ క్రియేట్ చేసావు 222 అనేది, దాన్ని ఓపెన్ చేయండి. మళ్ళీ ఎంటర్. ఓపెన్ అయిందా? సో ఇప్పుడు మళ్ళీ సేమ్ అప్పుడు ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ పూర్తిగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని దాని అమౌంట్ మార్చడం జరుగుతుంది. ఇప్పుడు 17 ఉంది కదా, 18గా మారుస్తున్నాను. ఇక్కడ అకౌంట్ తీసేస్తున్నాను, నార్మల్ అకౌంట్ పెట్టాను. రెంట్ ఓపెన్ చేస్తున్నాను. ఈ 15,000 కాస్త 20,000 ఇస్తున్నాను. బ్యాక్. HDFC బ్యాంక్ ఓపెన్ చేశాను. ఇది కూడా 20,000 ఇస్తున్నాను. స్లో అయిపోయిందా?
లేదు సార్, ఇంకా 20,000 ఇప్పుడు వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు అయిపోయింది. డాక్యుమెంట్ డిస్ప్లే అవి వచ్చింది. రెండు చూడండి, 40, 50 రెండు కూడా 20,000కి మార్చేసుకోవాలి. సేవ్ చేస్తున్నాను. పోస్ట్ చూడండి, డాక్యుమెంట్ 1019 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఇప్పుడు ఎఫ్బి L3 Lకి వెళ్ళి చెక్ చేయండి. లిస్ట్ రిఫ్రెష్ వచ్చిందా? లాస్ట్లో ఇక్కడ చూడండి, 1019 40 20,000 రెంట్ అకౌంట్ కనబడుతుందా? జిఎల్ అకౌంట్ డిస్ప్లే 20,000 కనిపిస్తుంది సార్. యా, ఇలా అండి. ఈ విధంగా మనము పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్ అనేది ఇలా క్లియర్ కట్గా మనం చేయడం జరుగుతుంది. ఓకే, సో డన్. యా, తర్వాత ప్రజెంటేషన్స్ ఎవరు ఇస్తారండి? న్యూ టాపిక్స్ మీద ప్రజెంటేషన్స్ ఇవ్వాలి నాకు. ఓకేనా? నేనే చెప్పుకుంటూ పోతే కన్నా మీరు చేసేదేం ఉండదు. జస్ట్ నేను చెప్పుకుంటూ పోతుంటాను, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అంతే. న్యూ కాన్సెప్ట్ ఎవరు చెప్తారు? శాంపుల్ డాక్యుమెంట్ నాకు ఒకరు చెప్పాలి క్లాసు. శాంపుల్ డాక్యుమెంట్ అనేది క్లాస్ ఒకరు చెప్పాలి. లింక్ ఇస్తాను నేనే. ఆ లింక్ మీరు ముందు ప్రాక్టీస్ చేసి తర్వాత రేపటి క్లాస్లో మీరు డిస్కస్ చేయాలి శాంపుల్ డాక్యుమెంట్ని. ఒకరు ఒక టాపిక్స్ తీసుకోవాలి, మర్చిపోవద్దు. శాంపుల్ డాక్యుమెంట్ నాకు ఒకరు చెప్పాలి. నాగేష్ గారు మీరు చెప్తారా? పంపించండి సార్, చూద్దాం. మౌనిక మీరేం చెప్తారు? సార్ మీరేం చెప్తారు టాపిక్ సోమవారం? సండేనా సార్? ఈవినింగ్ సెషన్లోనే మీరు న్యూ టాపిక్ ఏం చెప్తారు? శాంపుల్ డాక్యుమెంట్ నాగేష్ గారు చెప్తారు, నువ్వేం చెప్తారు, మీరేం చెప్తారు? పోస్ట్ విత్ రిఫరెన్స్ అవి ఉన్నాయి కదా సార్? పోస్ట్ విత్ రెఫరెన్స్ అవి చెప్తావా? యా సార్. రివర్స్ ఆఫ్ రివర్సల్, ఓకేనా? సార్ మాస్ ఓకే అది లింక్ మేము పంపిస్తాను, అది నువ్వు చెప్పు. ఓకే సార్. ఓకే, డాక్యుమెంట్ రివర్స్ ఆఫ్ ఓకే, మాస్ రివర్సల్, ఈ మూడు కలిపి నేను చేశాను, లింక్ పంపిస్తాను. అది మీకు శాంపుల్ డాక్యుమెంట్ నాగేష్ గారు చెప్తారు. ఓకేనా? సో అది అంటే ఆల్రెడీ మీరు డైరెక్ట్ కంపెనీలోనే పోస్ట్ చేయండి, మళ్ళీ వాటి మీదనే మళ్ళీ చేయొచ్చు. ఒకసారి పోస్ట్ చేస్తే మళ్ళీ జనరేట్ అవుతాయా లేదని భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎన్నిసార్లు జనరేట్ చేయొచ్చు ఒకే కంపెనీ మీద. ఓకేనా? ఓకే సార్. యా, ఆ 2 టాపిక్స్ టుమారో క్లాస్లో మీరు కవర్ చేయాలి కంపల్సరీగా, మిస్ అవ్వద్దు. ఓకే సార్. ఓకేనా? యా డన్. ఓకే ఓకే గైస్, డన్. సార్ చెప్పండి. పొద్దున్న